ఇంటి కొట్లాటలతో వీధి పాలు. హిమాచల్లో రాజకీయ సంక్షోభం. తీవ్ర అసంతృప్తిలో ఉన్న పిసిసి చీఫ్ ప్రతిభ. మంత్రి పదవికి పిసిసి చీఫ్ కుమార్ రాజీనామా. కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం. సిమ్లా చేరుకున్న డికే శివకుమార్ పార్టీ సీనియర్లు. పిసిసి చీఫ్ ఇతర రెబల్స్ తో సంప్రదింపులు. సీఎంను మార్చే అవకాశం ఉందని ప్రచారం. నిన్న రాత్రి ఒక ఫేక్ న్యూస్ వచ్చింది, రాజీనామా చేసి వెళ్ళిపోయిండు ఆల్రెడీ సీఎం అని అన్నారు, కానీ ఇంకా రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభ ప్రెస్ మీట్ పెట్టింది. మొత్తానికి బీజేపీ ఆడిన ఒక డ్రామా వల్ల అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడ్డది. ఇక్కడ కూడా త్వరలో ఒకవేళ కనుక ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే సేమ్ స్ట్రాటజీ మహారాష్ట్రలో ఏదైతే స్ట్రాటజీ ప్లే చేసి ఏక్నాథ్ షిండే అనేటువంటి తయారు చేసి ప్రభుత్వం పడగొట్టిందో అక్కడ సేమ్ కాంగ్రెస్ లో ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేస్తారు, బీజేపీ తయారు చేస్తుంది. కాంగ్రెస్ లో ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపేర చేసి వాళ్ళ స్వాధీనంలోకి అయినా తెచ్చుకుంటారు, లేదా అక్కడ ఇంకో ముఖ్యమంత్రి అయినా కూర్చునే ప్రయత్నం చేస్తారు. చాలా ఒకదానికి లింక్ అయి ఉంటుంది వార్తలు, జర దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ ప్రభుత్వం స్థిరంగా ఉండే కథం చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం బాగుండే అక్కడ కథం చేసింది. బీజేపీ ఇవన్నీ కుట్రపూరిత రాజకీయాలు. ఒకరిని ఎగేస్తారు, అక్కడనే ఒకరిని అసంతృప్తి వాదిగా వాళ్ళే తయారు చేస్తారు, వాడు మిగతా కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసుకుంటాడు, కథ ముఖ్యమంత్రి మీదకి యుద్ధం దిగుతాడు. ఇగో అదే ఇక్కడ జరగబోతుంది, అదే జరుగుతుంది. మొత్తానికైతే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ముచ్చట ఒడిచినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినట్టే.